Welcome to chemistry class. Today's topic is mole concept. This is very basic topic of chemistry. Let us see what is one mole at first. One mole means Avogadro number of entities. 6.03 into 10 to the power of 23 entities is said to be one mole. ఇక్కడ ఎంటిటీస్ అంటే మనం మాలిక్యూల్స్ తీసుకోవచ్చు, ఆటమ్స్ తీసుకోవచ్చు, అయాన్స్ తీసుకోవచ్చు. 1 mole atoms అంటే 6.023 into 10 to the power of 23 atoms is equal to 1 mole. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది బేసిక్ లెవెల్లో నేర్చుకునే వాళ్ళకి. 1 mole అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు 22.4 liters ఆఫ్ ఎనీ గ్యాస్ అట్ STP. ఓకే, నెక్స్ట్ లెట్ us see. 1 mole is equal to 22.4 decimeter cube of any gas at STP. అంటే 1 decimeter cube is equal to 1 liter. ఇది చాలా ప్రాబ్లమ్స్లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో కానీ ఎక్కడైనా కూడా కొంచెం యూనిట్స్ విషయంలో కన్ఫ్యూజ్ చేయడానికి అలా చెప్తూ ఉంటారు. ఓకే, కీప్ ఇన్ మైండ్ 1 decimeter cube is equal to 1 liter. Let us see. 1 mole is equal to 22,400 milliliters of any gas at STP. Okay, 1 mole is equal to 22,400 centimeter cube of any gas at STP. Centimeter cube of any gas at STP. అంటే ఇక్కడ ఇది 1 centimeter cube is equal to 1 milliliter. సో ప్రాబ్లమ్స్లో మెయిన్ ఏరియాస్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కొక్క దగ్గర వాల్యూమ్ ఇచ్చేటప్పుడు సెంటీమీటర్ క్యూబ్ అని ఇస్తారు, అప్పుడు మనం ఎంఎల్ కింద కన్సిడర్ చేయాలి. ఒక్కొక్క దగ్గర 22.4 decimeter cube అని ఇస్తారు, ఒక దగ్గర లీటర్ అని ఇస్తారు. సో 1 decimeter cube is equal to 1 liter. Okay, thank you.